హలో గైస్, దిస్ ఇస్ ప్రవీణ్ అండ్ మనం ఈ వీడియోలో కంప్లీట్గా క్యాన్వా ట్యూటోరియల్ అయితే చూద్దాం. అంటే లైక్ A to Z క్యాన్వాలో మీరు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క టూల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకే వీడియో అంత లెంత్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని పార్ట్స్గా అయితే అప్లోడ్ చేస్తాను. సో ఒకవేళ మీరు ఫస్ట్ రీసెంట్గా ఇప్పుడు అప్లోడ్ చేసిన తర్వాతే చూస్తుంటే మీకు కింద ప్రీమియర్ కనిపిస్తుంటాయి నెక్స్ట్ ఎపిసోడ్స్. ఒకవేళ మీరు కొన్ని రోజుల తర్వాత చూస్తుంటే మీకు ఆల్రెడీ క్యాన్వా ప్లేలిస్ట్ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు క్యాన్వాలో మొత్తం కంప్లీట్గా A to Z అయితే తెలుసుకోవచ్చు, అది కూడా మొత్తం ఫ్రీగా. సో మనం క్యాన్వా ఫ్రీ పైన వర్క్ చేస్తాం, క్యాన్వా ప్రో పైన కూడా వర్క్ చేస్తాం. ఓవర్ ద ప్రాసెస్, ఓవర్ ద ఎడిటింగ్ టైం మనం క్యాన్వా ప్రోలో కూడా షిఫ్ట్ అయిపోతాం. సో మనమైతే ఇప్పుడు నేను జస్ట్ క్యాన్వా బ్రౌజర్లో లాగిన్ చేస్తున్నాను. ఇక్కడ లాగిన్ చేసిన తర్వాత క్యాన్వాలోకి ఎంటర్ అయ్యి నేను జస్ట్ లాగిన్ చేసి ఇక్కడ ఉన్నాను. ఈ పేజ్లో లాగిన్ చేసిన తర్వాత నాకు ఇలా వచ్చింది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తుంటే మిమ్మల్ని లాగిన్ అడుగుతుంది, గూగుల్తో లాగిన్ అయిపోండి. నేను ఇక్కడ క్యాన్వా హోమ్ పేజ్కి అయితే వస్తున్నాను. క్యాన్వా హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్గా 3 సెగ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి ఇక్కడ అప్పర్ సెగ్మెంట్ ఒకటి, ఇంకా లెఫ్ట్ సైడ్ ఒకటి, ఇంకా మిడిల్లో ఒకటి. సో నేను ఈరోజు ఈ ఫస్ట్ వీడియోలో క్యాన్వా ఇంటర్ఫేస్ ఒక ఓవర్వ్యూ అయితే చెప్తాను. అంటే క్యాన్వాలో ఎలా టూల్స్ ఎలా ఉన్నాయి, ఎలా వర్క్ అవుతాయి, ఎక్కడెక్కడ ఏ టూల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం నెక్స్ట్ ఫర్దర్గా క్యాన్వాలో డిజైన్స్ ఎలా చేయాలో నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్, అసలు మిస్ అవ్వకండి. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మన క్యాన్వా ఉంది, ఇక్కడ పర్సనల్ అని ఉంది కదా, ఫ్రీ అండ్ 1% అని కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఈ క్యాన్వాలో చాలామంది ఏంటంటే టీమ్స్ కానీ యూజ్ చేసుకుంటారనమాట. అంటే ఎవరో పర్చేస్ చేసుకొని టీమ్స్లోకి ర్యాండమ్గా జాయిన్ చేసుకొని ఫ్రీగా కూడా యూజ్ చేయొచ్చు. సో అలా ఎలా జాయిన్ అవ్వాలో కూడా నేను చెప్తాను. అంటే క్యాన్వా ప్రోని ఫ్రీగా ఎలా తీసుకోవాలో కూడా. సో మనకైతే ఇప్పుడు వాటితో అవసరం లేదు, మనం ఫ్రీ పైనే మనం ట్యూటోరియల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మనకి ఇక్కడ పైన ఫస్ట్ డిజైన్ స్పాట్లైట్ అని ఉంది. సో పర్టికులర్గా నీకు ఏదైనా ఒక టూల్ కావాలి, ఎడిటింగ్ చేయాలనుకుంటే నీకు ఇక్కడ ఈజీగా దొరుకుతుంది. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ విజువల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫొటోస్, వీడియోస్, ప్రింట్, మార్కెటింగ్ అని ఉంది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ విజువల్ డాక్యుమెంట్స్లో ఇక్కడ ప్రజెంటేషన్స్ ఎడిట్ చేయాలనుకున్న వైట్ బోర్డ్, ఇప్పుడు సపోజ్ పీడిఎఫ్ ఎడిటర్ అనుకోండి. పీడిఎఫ్ ఎడిటర్ ఓపెన్ చేయగానే మనకి పీడిఎఫ్ ఎడిటర్ వస్తుంది. అంటే ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ మన పీడిఎఫ్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మన పీడిఎఫ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే అందులో ఇమేజెస్ కానీ, ఇక్కడ టెక్స్ట్ కానీ, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అప్లోడ్ యువర్ పీడిఎఫ్ అని. సో మనం ఇవి కూడా వర్క్ చేస్తాం. సో మనం ఇప్పుడైతే మన పీడిఎఫ్ ఏం ఎడిట్ చేయట్లేదు కాబట్టి మనం మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి బిజినెస్ అని ఉంది. బిజినెస్ అంటే బిజినెస్కి రిలేటెడ్ టూల్స్, లైక్ ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ టూల్స్ కావాలనుకుంటే మనకి ఇక్కడ దొరుకుతాయి. విజువల్ కమ్యూనికేషన్, బ్రాండ్ మేనేజ్మెంట్, అలాగే ఇక్కడ టైప్స్ ఉన్నాయి కదా, స్మాల్ అండ్ మీడియం, ఇంకా సొల్యూషన్స్ ఉన్నాయి, మార్కెటింగ్స్ వాళ్ళకి, క్రియేటివ్స్ వాళ్ళకి, రిసోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఇలా ఏదైనా మనకు క్విక్గా టూల్ కావాలనుకుంటే మనకి ఇక్కడ ఈ పైన డిజైన్ స్పాట్లైట్లో దొరుకుతుంది. ఇంకా బిజినెస్ రిలేటెడ్ పర్టికులర్ ఎలిమెంట్స్ కానీ, పర్టికులర్ టెంప్లెట్స్కి దొరకాలనుకుంటే మనకి ఇక్కడ ఈజీగా దొరుకుతాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఎడ్యుకేషన్ రిలేటెడ్వి, లైక్ ఇప్పుడు మన స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్గా చూసుకోవచ్చు, టీచర్స్ అండ్ స్కూల్స్, టీచింగ్ రిసోర్సెస్, ఫ్రీ లెసన్స్ ఉంటాయి, వర్క్ షీట్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే జస్ట్ వాళ్ళకి యూజ్ అయ్యే మాత్రమే. అంటే టీచింగ్ రిసోర్సెస్ ఉంది కదా, ఇక్కడ మనం చూసుకుంటే కింద ఫ్రీ లెసన్స్, వర్క్ షీట్స్ అండ్ టెంప్లెట్స్ జస్ట్ ఫర్ ఎడ్యుకేటర్స్. సో ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టూల్స్ కానీ, ఆ టెంప్లెట్స్ కానీ, అది ఎవరైతే టీచింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా మనం చూస్తాము ఫర్దర్గా. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లాన్స్ అండ్ ప్రైజింగ్ ఉంది. సో ప్లాన్స్ అండ్ ప్రైజింగ్లో ప్రెస్ చేసుకుంటే ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఫ్రీ యూజ్ చేస్తున్నాం. సో మనం యూజ్ చేసే క్యాన్వా ఏదైతే ఉందో, ఇప్పుడు లాగిన్ చేసిన అకౌంట్, ఫ్రెష్ అకౌంట్. సో దీంట్లో మనకి క్యాన్వా ఫ్రీ అయితే ఉంది, అంటే ఫ్రీ పైన వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రో అని ఉంది కదా, ఇక్కడ మనం ప్రో ప్రైజింగ్ చూసుకుంటే క్రియేట్ స్టన్నింగ్ డిజైన్స్ ఇన్ నో టైమ్ విత్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ప్రీమియం కంటెంట్, మోర్ పవర్ఫుల్ డిజైన్స్ అండ్ AI పోర్టల్స్. సో ఇంతకుముందు క్యాన్వా ఫ్రీకి ప్రోకి డిఫరెన్స్ ఏంటంటే క్యాన్వా ప్రోలో కొన్ని టెంప్లెట్స్ అనేవి ఎక్స్ట్రా ఉండేవి, ఎలిమెంట్స్ ఎక్స్ట్రా ఉండేవి, ఇంకా స్టాక్ ఇమేజెస్ కూడా కొన్ని ఈజీగా దొరికేవి. బట్ ఇప్పుడు ఉన్న క్యాన్వా ప్రోలో AI టూల్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. AI టూల్స్ ఎలాంటి టూల్స్ అంటే ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ, మ్యాజిక్ ఎక్స్పాండ్ కానీ, టెక్స్ట్ టు వీడియో కానీ, మ్యాజిక్ రైట్ కానీ, బీట్ సింక్ కానీ, మ్యాజిక్ ఎరేజర్, ఇవన్నీ చాలా యూస్ఫుల్ టూల్స్ అనమాట. క్యాన్వా ప్రో మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది మీరు, ఇన్ కేస్ మీరు ఒక ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నా, లేదా ఒక పర్టికులర్ బ్రాండ్స్కి కానీ, డిజిటల్ ఏజెన్సీ రన్ చేస్తున్నా, డిజైన్ ఏజెన్సీ రన్ చేస్తున్నా, మీకు క్యాన్వా ప్రో అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మనం ఇలా ఈ క్యాన్వా ప్రో ప్రైస్ చూసుకుంటే, క్యాన్వా ఫ్రీ ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ మనకు ఆల్రెడీ 0 టెంప్లెట్స్ అయితే ఉంది, ఇక్కడ 0 రూపీస్ చూపిస్తుంది. అదే క్యాన్వా ప్రో అయితే 4000 ఉంది. సో ఈ 4000లో మనం ఇక్కడ మనకి ఫ్రీ ట్రయల్ కూడా ఉంది. సో మనం ఇప్పుడు క్యాన్వా ప్రో అయితే పర్చేస్ చేయట్లేదు. క్యాన్వా ప్రోకి మనం 4000 ఎలాగో పే చేయలేము. సో క్యాన్వా ప్రోని మనం ఫ్రీగా ఎలా యూజ్ చేయాలో కూడా నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను. సో మనం ఇప్పుడు క్యాన్వా ప్రో అయితే పర్చేస్ చేయట్లేదు కాబట్టి నేను వెనక్కి వస్తాను, నేను బ్యాక్ వచ్చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ లర్న్ అని ఉంది కదా, ఈ లర్న్ ఆప్షన్స్లో మనకి ఇక్కడ కొన్ని ఏమంటారు, క్యాన్వా బ్లాగ్ ఉంది, డిజైన్ టూల్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి. అంటే ఈవెంట్స్ అంటే ఎవరైనా ఆల్రెడీ డిజైన్ చేసిన ఈవెంట్స్ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మన డిజైన్స్ చేయొచ్చు. నెక్స్ట్ డిజైన్ స్కూల్ అని ఉంది కదా, దీంట్లో మనం ట్యూటోరియల్స్, కోర్సెస్ కూడా వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాన్వా బ్లాగ్ అని ఉంది.
అంటే ఆర్టికల్స్, రిసోర్సెస్ మనం క్యాన్వాకి రిలేటెడ్ కొన్ని చదివి టిప్స్ అండ్ టిప్స్ తెలుసుకొని మనం క్యాన్వాలో మన డిజైన్లో ఇంట్రొడ్యూస్ చేసి మన డిజైన్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళవచ్చు. సో ఇలా అప్పర్ సెక్షన్లో ఇలా ఈ 4 టూల్స్ అయితే అయిపోయాయి. డిజైన్ స్పాట్లైట్, బిజినెస్, ఎడ్యుకేషన్, ప్లాన్స్ అండ్ ప్రైజింగ్ ప్లాన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు ఒక డెస్క్టాప్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ఓపెన్ ద యాప్ అని ఉంది. అంటే క్యాన్వా యాప్ మైక్రోసాఫ్ట్ స్టోర్లో కూడా ఉంది. మీరు ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ యూజ్ చేస్తుంటే యాప్లో కూడా వర్క్ చేయొచ్చు. ప్రజెంట్ నేనైతే బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను, ఎందుకంటే నా యాప్లో ఆల్రెడీ క్యాన్వా ప్రో లాగిన్ ఉంది కాబట్టి. ఇక్కడ మనకి సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి, నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్స్, నెక్స్ట్ క్రియేటెడ్ డిజైన్ అని ఉంది. సో మనం ఏదైనా పర్టికులర్ డిజైన్ చేయాలనుకుంటే దాన్ని నేమ్ టైప్ చేస్తే దానికి రిలేటెడ్ సైజ్తో, దానికి రిలేటెడ్ టెంప్లెట్స్తో మన ఎడిటింగ్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం డిజైన్ ఇప్పుడే స్టార్ట్ చేయట్లేదు. సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ టూల్స్ చూసుకుంటే ఇక్కడ మనకి గెట్ క్యాన్వా ప్రో అని ఉంది. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ ఇక్కడ మనం హోమ్లో అయితే ప్రజెంట్ హోమ్లో అయితే ఉన్నాం. హోమ్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది క్యాన్వా హోమ్ది. నెక్స్ట్ ఇక్కడ మనకి కింద మ్యాజిక్ స్టూడియో ఉన్నది. మ్యాజిక్ స్టూడియో అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ప్రోలో ఉన్న టూల్స్ గురించి. సో మ్యాజిక్ డిజైన్ ఫర్ ప్రజెంటేషన్స్, మ్యాజిక్ డిజైన్ ఫర్ వీడియో, మ్యాజిక్ డిజైన్స్, మ్యాజిక్ రైట్ అంటే సింపుల్గా మనం ఇచ్చిన ప్రాంప్ట్తో ఒక మంచి పారాగ్రాఫ్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ మనకు మ్యాజిక్ స్టూడియోలో ఇంకా కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ మ్యాజిక్ స్విచ్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ మ్యాజిక్ యానిమేటర్, మ్యాజిక్ మార్ఫో. సో కొన్ని ఏఐస్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారనమాట దీంట్లో మ్యాజిక్ స్టూడియోలోకి. మనం యూజ్ చేయాలనుకుంటే పక్క ప్రోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ ఉంది కదా. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ సెక్టర్లో మనం చేసిన డిజైన్స్, అంటే నేను ఇప్పుడు రీసెంట్గా ఈ డిజైన్స్ అయితే ఓపెన్ చేస్తాను నిన్న మొన్న. సో ఇక్కడ మనకు డిజైన్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం వాటిని కేటగరైజ్ కూడా చేయొచ్చు. అంటే పర్టికులర్ క్లయింట్కి ఈ డిజైన్స్ పర్టికులర్ క్లయింట్ ఫోల్డర్లో ఉండాలి, లేదా ఈ పర్టికులర్ డిజైన్స్ అనేవి సపరేట్గా కంపెనీస్కి రిలేటెడ్. ఇప్పుడు మీరు ఒక మల్టిపుల్ కంపెనీస్కి కానీ మల్టిపుల్ క్లయింట్స్కి కానీ వర్క్ చేస్తుంటే మీరు ఇక్కడ ఫోల్డర్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది పక్కా. సో ఇక్కడ మనం ఇమేజెస్ చూసుకోవచ్చు. మనం క్యాన్వాలో అప్లోడ్ చేసిన ఇమేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వీడియోస్ కూడా ఉంటాయి. అంటే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ ఇక్కడ చూసి మనం వాటిని డౌన్లోడింగ్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ చేయొచ్చు, లేదా వాటిని మనం డిజైన్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యువర్ ప్రాజెక్ట్స్ ఉంది కదా. సో మనం ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్, ఎడిటింగ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ వరకు నేను రీసెంట్గా ఎడిట్ చేసిన ఎడిట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ నేను బ్యాక్ వస్తున్నాను. షేర్డ్ విత్ యూ అని ఉంది కదా. సో మీకు ఎవరైనా డిజైన్ షేర్ చేసి ఉంటే అండ్ ఎడిట్ చేయడానికి, సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక 2-3 డిజైన్స్ అయితే నేను ఆల్రెడీ షేర్ చేశారు. సో ఆ డిజైన్స్ పైన నేను వర్క్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఇక్కడ మనకు ఒక డిజైన్ కనిపిస్తుంది, గ్రీన్ ఈ సర్టిఫికేట్స్. ఇక్కడ చూస్తే మీరు చాలా పేజెస్ అయితే ఉన్నాయి అన్ని. నెక్స్ట్ ఇక్కడ నేను మళ్ళీ ప్రాజెక్ట్స్తో మనకి ఇప్పుడు ఏం సంబంధం లేదు కాబట్టి బ్యాక్ వస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి టెంప్లెట్స్ అనే ఒక సెక్షన్ ఉంది కదా. ఈ టెంప్లెట్స్లో మనం ఎలాంటి టెంప్లెట్స్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ మనకు వచ్చేసాయి పైన చాలా సజెషన్స్. వ్యాలంటైన్స్ అని, పింక్ అని, బ్లూ, ఫుడ్ అని, ఇలా మనకి రిలేటెడ్ టెంప్లెట్ పైన సెర్చ్ చేస్తే మనకి టెంప్లెట్ వస్తుంది. దాన్ని జస్ట్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంకా మన ఫాంట్ కస్టమైజేషన్స్ చేసుకొని మన డిజైన్ అయితే మనం వితిన్ మినిట్స్ రెడీ చేసుకోవచ్చు క్యాన్వాలో. సో ఇక్కడ మనకు ఆల్ టెంప్లెట్స్లో ఇక్కడ మనకి బిజినెస్, సోషల్ మీడియా, ఎడ్యుకేషన్, ఇలా చాలా టెంప్లెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ సోషల్ మీడియాని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఫేస్బుక్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎడిట్ చేయాలనుకుంటున్నారా, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చేయాలనుకుంటున్నారా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇంకా ఇక్కడ మోర్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇలా మనం జస్ట్ ఏ యాప్కి కానీ ఏ సోషల్ మీడియాకి కానీ మనం డిజైన్ చేయాలనుకుంటే దాన్ని రెడీమేడ్ టెంప్లెట్స్ యూజ్ చేసి మనం డిజైన్ అయితే ఫినిష్ చేసుకోవచ్చు. సో మనం వీటిపైన వర్క్ చేస్తాం మళ్ళీ ముందు. సో ఇప్పుడైతే నేను బ్యాక్ వస్తున్నాను. సో ఇక్కడ మనకి బ్రాండ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ బ్రాండ్ కిట్స్ అండ్ బ్రాండ్ టెంప్లెట్స్ ఏంటంటే, ఇప్పుడు బ్రాండ్ కిట్ ఉందనుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ బ్రాండ్కి వర్క్ చేస్తున్నా, లేదా ఒక పర్టికులర్ క్లయింట్కి వర్క్ చేస్తున్నా, వాళ్ళకి కొన్ని ఫిక్స్డ్ ఫాంట్స్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు పర్టికులర్ లోగో ఉంటుంది, పర్టికులర్గా ఫాంట్ ఉంటుంది, పర్టికులర్ కలర్స్ యూజ్ చేయాలని రూల్ ఉంటుంది, పర్టికులర్ బ్యాక్గ్రౌండ్స్ యూజ్ చేయాలి. సో అవన్నీ కూడా మనం ఇక్కడ బ్రాండ్ కిట్లో అప్లోడ్ చేసుకుంటే మన ఎడిటింగ్ అప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ లోగోస్ అని ఉంది. ఆ బ్రాండ్కి రిలేటెడ్ లోగోస్ కానీ, వాటర్ మార్క్స్ కానీ అన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ప్రో ఫ్యూచర్. ఈ లోగోస్ మాత్రం మనం ప్రోకి సబ్స్క్రైబ్ అవుతాము. మన దగ్గర ఆల్రెడీ ప్రో ఉంది, దానిపైన కూడా మనం వర్క్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్లో. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ అని ఉంది కదా. ఇక్కడ కలర్స్ రిలేటెడ్ అంటే ఆ బ్రాండ్కి రిలేటెడ్ గ్రేడియంట్ కలర్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ, ఇంకా ఫాంట్స్. సో మీరు జనరల్గా మీ పర్సనల్ యూస్కి అయితే మీకు అంత యూజ్ అవ్వకపోవచ్చు. బట్ మీరు ఒక ఏజెన్సీలో వర్క్ చేస్తున్నా, లేదా మల్టిపుల్ క్లయింట్స్కి వర్క్ చేస్తుంటే మీకు బ్రాండ్ కిట్ అయితే మస్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మనకి బ్రాండ్తో పనేం లేదు కాబట్టి నేను బ్యాక్ వస్తున్నాను. బ్రాండ్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా. టెంప్లెట్స్ అంటే సింపుల్గా మనం ఒక టెంప్లెట్ రెడీ చేస్తాం. అంటే లైక్ లోగో యాడ్ చేసేసి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ యాడ్ చేసేసి, జస్ట్ ఒకేషనల్కి రిలేటెడ్గా మధ్యలో ఇమేజెస్ అండ్ టెక్స్ట్ చేంజ్ చేసుకొని మన డిజైన్ అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాం. సో మనం ఇప్పుడు ఈ బ్రాండ్ టెంప్లెట్స్ కూడా మనం వర్క్ చేస్తాము. ఇప్పుడైతే ఏం చేయట్లేదు కాబట్టి వెనక్కి వస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ యాప్స్ అని ఉన్నాయి కదా. సో ఇంతకుముందు క్యాన్వా ఫ్రీలో యాప్స్ ఉండేవి కాదు, అంటే లైక్ ఉండేవి బట్ మేము బేసిక్ యాప్స్ లైక్ స్టాక్ ఇమేజెస్ రిలేటెడ్వి. బట్ ఇప్పుడైతే చాలా ఏఐ పవర్డ్ యాప్స్ వచ్చాయి. ఇక్కడ మనకి టైపో గ్రేడియంట్ ఉంది కదా, టైప్ గ్రేడియంట్.
ఇంకా నెక్స్ట్ ఇమేజ్ అప్స్కేలర్ ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైనా ఓల్డ్ ఇమేజ్ని లేదా బ్లర్డ్ ఇమేజ్ని మనం ఈ యాప్ ఆల్రెడీ క్యాన్వాలో ఇన్బిల్ట్ ఉందన్నమాట. సో జస్ట్ మనం దీన్ని యూజ్ చేసేసి లో రెజల్యూషన్స్ ఉన్న ఫొటోస్ అన్నింటిని కూడా మనం అప్స్కేల్ చేయొచ్చు అనమాట ఈ టూల్ యూజ్ చేసి. సో ఇలా ఇక్కడ కొన్ని కార్టూన్ 5 అని ఉన్నాయి, ప్రొడక్ట్ స్టూడియో అని ఉన్నాయి. సో ఇలా చాలా యాప్స్ అనేవి న్యూ అండ్ నోట్ వర్త్ అని ఇక్కడ చూపిస్తున్నాయి కదా. ఎన్ని యాప్స్ కూడా మనం క్యాన్వాలో యూజ్ చేయొచ్చు, ఇవన్నీ ఇన్బిల్ట్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈ డిజైన్స్ కూడా వీటిపైన కూడా మనం వర్క్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకు కంటెంట్ ప్లానర్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు కానీ ఒక డిజైనర్ అయితే లేకపోతే మీ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా కంటెంట్ ప్లానర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు పర్టికులర్ డేకి ఏ డిజైన్ చేయాలని చెప్పేసి మీరు క్లియర్గా ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. అంటే ఏ డే రోజు ఏమున్నా ఇక్కడ ఆల్రెడీ నెక్స్ట్ ఇక్కడ డేట్స్కి రిలేటెడ్గా ఎప్పుడు ఏం చేయాలని చెప్పేసి మనం అనే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మాకప్స్ ఉన్నాయి కదా. సో సర్చ్ 8000+ మాకప్స్ అని కనిపిస్తుంది. ఒకవేళ మాకప్స్ అని మీకు తెలియకపోతే చెప్తున్నాను. మాకప్స్ అంటే సింపుల్గా మనం చేసిన డిజైన్ కానీ, లోగో కానీ, పోస్టర్స్ కానీ అవి ఒక పర్టికులర్ డిస్ప్లేలో ఎలా కనిపిస్తాయి అంటే లైక్ ఇప్పుడు మనం మొబైల్లో వాటిని చూడాలనుకుంటే ఎలా కనిపిస్తుంది, ల్యాప్టాప్లో చూడాలి, లేదా పీసీలో చూడాలి, లేదా పోస్టర్స్లో చూడాలి. ఇలా మనం ఆ మాకప్స్ని ఎక్కడ ప్లేస్ చేస్తే మనకు అవి ఎలా కనిపిస్తాయని చెప్పి మనకు ఒక క్లియర్ విజన్ అయితే ఇస్తాయంటే మనం క్లియర్గా వాటిని చూడొచ్చు అనమాట. అంటే ఇన్ లైఫ్, రియల్ లైఫ్ అవి ఎలా కనిపిస్తాయని. సో మీరు ఏదైనా క్లయింట్కి ఏదైనా లోగోస్ కానీ ఏమైనా చేస్తుంటే వాళ్ళకి డైరెక్ట్గా పంపించడం కన్నా మాకప్స్లో యూజ్ చేసి పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ 100% ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాక్ అయితే వస్తున్నాం. మాకప్స్ కూడా యూజ్ చేస్తాం, వీటిని కూడా మనం వాడతాం, వీటి గురించి కూడా మనం తెలుసుకుంటాం అప్కమింగ్ క్లాసెస్లో. నెక్స్ట్ అయితే నేను బ్యాక్ వచ్చేసాను. ఇక్కడ మనకి యాప్స్ అయిపోయింది, యాప్స్ కూడా చూసేసాం. సో ఇక్కడ మనకి కింద క్రియేటెడ్ టీమ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం క్రియేటెడ్ టీమ్ అని కొడితే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, అంటే ఒక పర్టికులర్ డిజైన్ పైన మనం 1 or 2 or more ఫ్రెండ్స్ వర్క్ చేయొచ్చు. అంటే ఆ డిజైన్ని వాళ్ళు ఎడిట్ చేయొచ్చు, చూడొచ్చు, రివ్యూ చేయొచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో దానికోసం మనం టీమ్ అయితే బిల్డ్ చేసుకోవాలంటుంది క్యాన్వాలో. సో మనం వాళ్ళ మెయిల్ ఐడికి మనం ఒక లింక్ పంపిస్తాం. సో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మన టీంలో జాయిన్ అయితే అయిపోతారు. దీని గురించి కూడా మనం తెలుసుకుంటాం. బట్ ఇప్పుడైతే మనకు అసలు టీమ్స్తో అవసరం లేదు, మనం పర్టికులర్ క్యాన్వా బిగినర్ నేర్చుకుంటున్నాం కాబట్టి. సో నేనైతే ఇప్పుడు దీన్ని ఎగ్జిట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కింద ట్రాష్ ఉంది కదా. ట్రాష్ అంటే మీకు తెలిసిందే, ఇంకా చెత్తకుండి. సో చెత్తకి రిలేటెడ్ అంతా అంటే ఐ మీన్ డిలీట్ చేసినవన్నీ కూడా అక్కడ 30 days or 25 days ఉంటాయి. 30 days రిస్టోర్ అవుతాయంట. సో మనం 30 daysలో మనం మళ్ళీ వాటిని డిజైన్లోకి తెచ్చుకోవాలంటే మనం తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వాట్ విల్ యూ డిజైన్ టుడే అని అడుగుతుంది. సో మనం ఇప్పుడు ఈరోజు ఏం డిజైన్ చేయబోతున్నాం, సో మనం ఏం డిజైన్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ ఇప్పుడు క్యాన్వా ఓపెన్ చేసామంటే ఒక పర్పస్ 100% ఉంటుంది. సో మనం ఇప్పుడు సోషల్ మీడియా డిజైన్ చేయాలనుకున్నాం, వీడియోస్ డిజైన్ చేయాలనుకున్నాం, ప్రింట్ ప్రొడక్ట్స్ లేదా వెబ్సైట్ డిజైనింగ్ చేయాలనుకున్నాం, అంటే దానికి రిలేటెడ్ పేజెస్. సో ఇక్కడ మోర్ ఆప్షన్స్ కొడితే మనకి ఇక్కడ వాల్ పేపర్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ చాలా వచ్చాయి. సో ఇలా ఏదో ఒక సైజ్ రెజల్యూషన్ తీసుకొని లేదా ఒక పర్టికులర్ సెగ్మెంట్ని తీసుకొని మనం ఎడిట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా మనం ఇక్కడ క్రియేటివ్ డిజైన్ అని ప్రెస్ చేస్తే మనకు అడుగుతుంది. లైక్ ఇప్పుడు నేను ఏం ఎడిట్ చేయాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీ అని పెడదాం. ఇన్స్టాగ్రామ్ స్టోరీ అనుకోండి. నేను ఇక్కడ మన రెజల్యూషన్ చూపిస్తుంది కదా 1080 x 1920 pixels అని. సో అలా మనం టైప్ చేసిన డిజైన్కి ఉండే రెజల్యూషన్తో పాటు ఇక్కడ మనకు ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది, అది చూపిస్తాను. సో ఇలా మనకి ఇక్కడ సో ఇక్కడ నాకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఓపెన్ దిస్ డిజైన్ అండ్ క్యాన్వా యాప్ అని. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ క్యాన్వా యాప్ కంప్యూటర్లో ఉందని చెప్పేసి దీనికి తెలుసు. సో ఈ ల్యాప్టాప్కి తెలుసు అనమాట. సో అందుకే అది నువ్వు యాప్లో ఓపెన్ చేసుకోరా అని చెప్పి నాకు సజెస్ట్ అయితే చేస్తుంది. బట్ మీకు చూపించడానికి అయితే నేను బ్రౌజర్లో లాగిన్ చేస్తాను. సో ఇక్కడ నేను నో థ్యాంక్స్ అని ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే చాలా టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ ఎలిమెంట్స్, టెక్స్ట్, బ్రాండ్స్ ఇవన్నీ టూల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి చాలా రెడీమేడ్ టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. జస్ట్ మనం ఇక్కడ ఈ టెంప్లెట్స్ యూస్ చేసి మనం జస్ట్ ఫంట్, బ్యాక్గ్రౌండ్స్ లిటిల్ చేంజెస్ చేసి మనం మన డిజైన్ లాగా కస్టమైజ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి లెఫ్ట్లో కనిపిస్తున్న ఎలిమెంట్స్ కానీ, టెక్స్ట్ కానీ, బ్రాండ్ కానీ, అప్లోడ్స్, ఈ టూల్స్ అని కూడా నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.